మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనము ఈ రెండవ ధన్యత గురించి కొంతవరకు తెలుసుకున్నాము, మరికొంత తెలుసుకుందాము. మన పాపాల గురించి మనము దుఃఖించడమే కాదు, మన గురించే కాకుండా ఇతరుల కొరకు మనము దుఃఖించాలి. ఈ లోకము తన తోటి వారి యొక్క పాపాలను ఖండిస్తుంది లేదా క్షమిస్తుంది. క్రైస్తవులుగా మనం చేయవలసింది దేవుని ముందు వారి పాపాల కొరకు దుఃఖించాలి. ఇర్మియా గ్రంథము 13:17 చూసుకుంటే ఇశ్రాయేలు గురించి యెహోవా పలికిన మాటలు, అయినను మీరు నా మాట విననొల్లని యెడల మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచు ఉండును. ఆయన తన ప్రజల కోసము కన్నీరు విడవడము. అలాగే లోకాసువార్త 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చారు అని చెప్పబడింది. యెరూషలేము యొక్క దుస్థితికి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అలాగే ఆయన్ను తండ్రి ఈ లోకానికి పంపించారు. ఎందుకు? మన పాపాల కోసము. మన పాపాల కోసము ఆయన ఎంతగా నలిగిపోయారో యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. చూడండి, 3వ వచనంలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనము అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాడును అయ్యను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఎందుకంటే ఇదంతా అంటే మన పాపాల గురించే అన్నది మనము గుర్తుంచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 చెప్పినట్లు ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మన పాపాల గురించి ఆయన తీవ్రంగా దుఃఖించారు. ఇది మనము మాదిరిగా, ఒక క్రైస్తవుడిగా మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఆయన మాదిరిగా మనం ఉంచుకుంటే తోటివారి పాపాలతో పాటు మన చుట్టూ ఉన్నవారి పాపాల కొరకు మన స్పందన ఎలా ఉండాలి? వారిని చూసి నవ్వుకోగలమా? మన పాపాలకే మనము దుఃఖపడ్డం కాదు, ఇతరులను యొక్క పాపాలను గుర్తించి వారి గురించి దుఃఖపడ్డము క్రైస్తవులుగా మన యొక్క విధి. అయితే ఇలా దుఃఖపడ్డం వల్ల ఏంటి ప్రయోజనము? మనకు వచ్చే ప్రతిఫలము ఏంటి అంటే మనము ఆయన చేత ఓదార్చబడతామన్నమాట. అంటే ఆయన మనల్ని గుర్తించారు, మన దుఃఖాన్ని గుర్తించారు, మన ఆత్మలో మనం ఎంత తీవ్రంగా మన పాపాల గురించి పశ్చాత్తాపడుతున్నామో ఆయన గుర్తించారు. అందుకే ఆయన మనల్ని ఓదార్చుతున్నారు, ఓదార్చడానికి వస్తున్నారు. ఈ ఓదార్పు అనే పదానికి గ్రీకు భాషలో ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి, మన ప్రక్కన ఉన్న వ్యక్తి అని అర్థము. యేసుక్రీస్తు వారు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ ఉత్తరవాది అంటే ఆదరణకర్త అని మనకి ఫుట్నోట్లో కనిపిస్తుందండి. కాబట్టి మన పాపాలకు, మనం పడే దుఃఖానికి ఆయన ఒక ఆదరణకర్తగా మనల్ని ఓదార్చుతారు.